హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మా పాప కోసం నేను తయారు చేసిన హోమ్ మేడ్ హెల్దీ సెర్లాక్ నేను ఎలా చేయడం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్. సో చూడండి, ముందుగా 1 కప్ రైస్, తర్వాత 2 స్పూన్స్ కింద అన్ని రకాల పప్పులు తీసుకొని ఇలా విడివిడిగా నానబెట్టుకోవాలి. తర్వాత రైస్ ఆరబెట్టుకొని తర్వాత పప్పుల్ని కూడా ఆరబెట్టుకోవాలి. ఇలాగా అన్నీ కూడా విడివిడిగానే ఆరబెట్టుకోవాలండి. రైస్ వేరేగా, పప్పులు వేరేగా. తర్వాత రైస్ ఇలా వేయించుకోవాలి. రైస్ ఇలాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. పొరపాటున కూడా తడిగి ఉండకూడదు. చూసారు కదా ఎలా వేయించుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత ఇప్పుడు పప్పులు వేయించుకోవాలి. పప్పులు కూడా వేయించేసుకుంటున్న తర్వాత ఇది పెద్ద టాస్క్ అండి, 1.5 hour పడుతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేగిన తర్వాత అప్పుడు మిరియాలు, జీలకర్ర, వాము, మెంతులు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఫూల్ మకానా కూడా వేయించుకున్న తర్వాత ముందు బియ్యం, మిరియాలు ఇవన్నీ మిక్సీ ఆడాలి. తర్వాత పప్పులు, డ్రై ఫ్రూట్స్, ఫూల్ మకానా కూడా మిక్సీ ఆడుకోవాలి. తర్వాత ఆ పౌడర్ని ఈ పౌడర్ని శుభ్రంగా కలిపేస్తే అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.